టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ కానుంది. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు కేజీబీ మోడల్ స్కూళ్లలోనూ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా శుభవార్త తెలియజేశారు. విద్యాశాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు కొంత ఎక్సైజ్ చేయడం జరిగింది. ముందు గతంలో ఏ విధంగా అయితే చేశామో వెబ్ కౌన్సిలింగ్ దాని ద్వారా చేయడం జరుగుతుంది. మొదటగా హెచ్ఎంస్ కి ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్, ఇవి అంచెలవారీగా ఒక్కొక్కటి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. 9,266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్ వీలైతే తొందరలో షెడ్యూల్ రిలీజ్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తొందరలో క్లియర్ చేయడం అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా కూడా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టర్బెన్స్ కావద్దు కాబట్టి ఎఫెక్ట్ మాత్రం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మిడ్జిల్ మండలం మున్నడూరులో టోల్ ప్లాజా వద్ద వాహనదారుడిపై టోల్ సిబ్బంది విచక్షణ రహితంగా దాడి చేశారు. చిల్వేరు గ్రామానికి చెందిన 3 వ్యక్తులు మిడ్జిల్ నుండి తమ గ్రామానికి వెళ్తూ టోల్ ప్లాజా వద్ద పక్క నుండి వెళ్తున్న వారిని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డగించారు. దీంతో ఎందుకు అడ్డగించారని సదరు వాహనదారులు అడగ్గా వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై బాధితుని కుటుంబ సభ్యులు మిడ్జిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము మిడ్జిల్కి వెళ్ళాము. మిడ్జిల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు టోల్ గేట్లో డబ్బులు కట్ అయినాయి. 2 months నుంచి 6 times కట్ అయినాయి. అడుగుదామని చెప్పి బండి సైడ్ నుంచి వస్తున్నాం. వచ్చే లోపలనే వాళ్ళు బార్కెట్ కార్కి అడ్డం వేశారు. ఎందుకు వేస్తున్నారు, కార్ డ్యామేజ్ అవుతుంది కదా, మేము ఆపుతున్నాం కదా అనే లోపలనే వాళ్ళు మా పైకి అటాక్ చేయడానికి వచ్చారు. మేము గ్లాస్ డౌన్ చేసేసి వాళ్ళని ఆపడానికి కట్ చేసాము. వాళ్ళని కాలర్ పట్టుకున్నాము. అయితే అందులో 2-3 రాళ్ళు పట్టుకొని బ్యానర్ అది కార్ బ్రేక్ వేయడానికి వచ్చిండ్రు. అప్పటికే కిందికి దిగినాము. మా వాడిని గల్ల పట్టుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ అటాక్ చేసిండ్రు. అతను ఒక్కనే టార్గెట్ చేసి కొట్టిండు అనమాట. కార్లో 4 మెంబర్స్ ఉన్నాము, 5 మెంబర్స్ ఉన్నాము. అతను ఒక్కనే టార్గెట్ చేసి పెట్టిండు. మళ్ళీ మా ఊరు నుంచి ఒక 10 మంది దాకా వచ్చిండ్రు. వచ్చి ఆపడానికి పక్కకు జరగడానికి మమ్మల్ని కూడా తన్నేసి అతను ఒక్కనే మాత్రం అటాక్ చేసిండు. అప్పటికి అతను స్పృహ తప్పి కింద పడిపోయిండు. అయినా కూడా